గురుగారు తదుపరిగా వృషభ రాశి గురించి వివరించండి. ఈ వృషభ రాశి వారికి ఈ 2024 సంవత్సరంలో అంతా కూడా బ్రహ్మాండంగా జరిగింది. అదే సాగా కంటిన్యూ అవుతుంది. ముందుగా మన ఛానల్ ప్రేక్షకులకి మనందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుందాం. అలాగే ఈ గురుడు వృషభ రాశిలోనే ఉన్నాడు, ఆ తర్వాత కేతువు కన్యా రాశిలోనే ఉన్నాడు, మీనరాశిలో రాహువు, తర్వాత శని కుంభరాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా వృషభ రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తీసుకున్నట్లయితే మార్పు కనబడుతుంది. ఎక్కువ జీతభత్యాలు పెరుగుతాయి. స్థలాలు కొన్నారు కొంతమంది, ఇళ్ళు ఉండడానికి నివసించడానికే కాకుండా బిజినెస్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ కోసం అని కొని రెంట్లకు ఇచ్చుకుంటున్నారు వీళ్ళంతా కూడా. అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. భార్య భర్తని ఎంతో అభిమానించి మరి ప్రేమించింది, వీళ్ళు కేర్ చేయరు. ఎందుకంటే ఈ వృషభ రాశి వాళ్ళంతా కూడా చాలా డిసిప్లిన్డ్గా ఉన్నటువంటి వాళ్ళు, మొండి వాళ్ళు. కాబట్టి ఇలాంటి డిఫరెన్సెస్, ఆవిడేమో బ్లాక్మెయిల్ చేయాలని చూస్తారు భార్యలు, ఈ గ్రిప్లో పెట్టుకోవాలని చీప్ ట్రిక్స్తో, ఇలాంటి వాటికి వృషభ రాశి వాళ్ళు వినరు. అయితే వృషభ రాశి ఆడవాళ్ళు ఉంటారు చూసా, వాళ్ళు మోనోపలిజంగా బ్రహ్మాండంగా చేసుకుంటూ వెళ్తారు, వాళ్ళ భర్తలకి ఖర్చులకు ఇస్తారు వీళ్ళంతా. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళు అడ్జస్ట్మెంట్స్ అనేటటువంటి, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు అనుకోండి ఆడవాళ్ళు, బయట మామూలుగా ఉన్న వాళ్ళు ప్రైవేట్ జాబ్లు భర్తలంతా కూడా వీళ్ళది అప్పర్ హ్యాండ్గా ఉండి వీళ్ళ సహాయాలు చేస్తారు. అలాగే వృషభ రాశి ఆడవాళ్ళు అందరికీ కూడా సహాయాలు చేయడం జరుగుతుంది. అయితే వృషభ రాశి భర్తలకి వాళ్ళకి యాక్సిడెంట్లు అవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే భార్య వృషభ రాశి అయి ఉండాలా, వాళ్ళ భర్తలకి 2 కాళ్ళు యాక్సిడెంట్లు అవడాలు, చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఇవి రావడం కంపల్సరీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ మహిళలకి ఈ రకమైన మనశ్శాంతి అండ్ గృహాలు మారాలి, ఇల్లు మారాలి, అద్దిళ్ళైనా సొంత ఇళ్ళైనా ఇచ్చేసి స్థల మార్పు సూచిస్తుంది. అందువల్లనే వీళ్ళకి ప్రబలంగా ఈ నెలలో ఆలోచన వస్తుంది. కొత్త వ్యాపారాలు చేయాలి అనేటటువంటి సంకల్పంగా కొత్త మంది మిత్రులందరినీ కూడా సమావేశపరుచుకొని డెసిషన్స్ తీసుకుంటారు. ఇప్పుడు మకర సంక్రాంతి వస్తుంది కాబట్టి హైదరాబాద్ మొత్తం అంతా కూడా ఊళ్ళు ఖాళీ చేసేసి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతారనమాట మొత్తం గ్యాంగ్ అంతా. ఈ గ్యాంగ్ ఎక్కువ వెళ్ళిపోయే గ్యాంగ్లో ఎవర్రా అంటే ఈ వృషభ రాశి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అందువలన వీళ్ళు చక్కగా కోడి పందాలు, విలాస పురుషులు కదా వీళ్ళు, శుక్రుడు అధిపతి కదా, అందువలన కోడి పందాలు ఆడడం, తాగుడు, మందు, ఇంకా బ్రహ్మాండంగా చుట్టాలతో వీళ్ళు ఎంజాయ్ కనబడుతుంది. దేవుణ్ణి మర్చిపోతారు వీళ్ళు. కాబట్టి ఈ వృషభ రాశి ఆడవాళ్ళు కూడా చక్కగా ఆనందంగా మనసంతా ఉంటుంది. కాబట్టి ఈ స్టూడెంట్స్ చదువుపోతుంది కంప్లీట్ గా, ఈ చుట్టాల చుట్టూ తిరగడమే సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఫెర్టిలైజర్స్ వ్యాపారాలు, తర్వాత అగ్రికల్చరల్ ఆఫీసర్లు, ఫార్మసిస్టులు, మెడికల్ షాపులు బాగుంటాయి. అండ్ మీడియా రంగంలో జర్నలిస్టులు, వీళ్ళకి సన్మానాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి సన్మాన కార్యక్రమాలు ఇవన్నీ జరగడం జరుగుతాయి. అన్ని విధాలుగా అన్ని వర్గాల వారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేటు ఉద్యోగస్తులు చక్కగా సంతోషంగా ఉంటారనమాట. రైట్. మరి దీనికి పరిహారాలు ఏమన్నా ఉన్నాయా బాలేని వారికి? బాలైనటువంటి వాళ్ళకి మనకి కేతు పంచమ స్థితిలో ఉన్నాడనమాట. కాబట్టి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మనం సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలి, ఇంట్లో కానీ బయట కానీ. అలాగే గరికి గడ్డి తెచ్చుకొని చక్కగా గణపతికి ఆరాధన చేసుకుంటూ ఓం గణేశాయ నమః అంటూ మంత్రంతో సోమవారం నాడు పూజ చేసుకోవాలా. అలాగే చక్కగా మనకి ధూమావతి అమ్మవారిని ఉంటుంది, అమ్మవారు. ఆ అమ్మవారిని ఇంట్లోనే వీళ్ళు మంత్రం జపం చేసుకుంటూ పూజ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అమ్మా. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం.